నమస్కారం. ప్రేక్షకులందరికీ గురు పౌర్ణమి పర్వదిన శుభాకాంక్షలు. ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి తిథిని గురు పౌర్ణమి పర్వదినంగా జరుపుకోవటం అనాదిగా వస్తున్న సంప్రదాయం. గురు పౌర్ణమి అంటే వ్యాస భగవానుడి జన్మదినం. దీనికి సంబంధించినటువంటి ప్రామాణిక కథ కూడా మనకు పురాణాల్లో చెప్పారు. ఒకానొక సమయంలో కాశీక్షేత్రంలో వేదనిధి, వేదవతి అనే పేరు కలిగిన దంపతులు ఉండేవాళ్ళు. ఆ దంపతులు ప్రతిరోజు కూడా కాశీక్షేత్రానికి వచ్చి అక్కడ స్నానం చేస్తున్నటువంటి వ్యాస భగవానుణ్ణి చూస్తూ ఉండేవాళ్ళు. ఒకరోజు ఆ వ్యాస భగవానుణ్ణి వాళ్ళ గృహానికి ఆతిథ్యం స్వీకరించమని ఆహ్వానిస్తారు. వ్యాస భగవానుడు పూజ చేసుకోవటం కోసం సాలగ్రామము, తులసి దళాలు, పూజా సామాగ్రి అంతా కూడా సిద్ధం చేస్తారు. వ్యాస భగవానుడు చక్కగా పూజ చేసుకొని ఆ ఇద్దరు దంపతుల ఆతిథ్యాన్ని స్వీకరిస్తాడు. అప్పుడు మీకేదైనా వరం కావాలంటే కోరుకోమని వ్యాస భగవానుడు అంటే, మాకు చాలా కాలంగా సంతానం లేదు, సంతానం అనుగ్రహించమని ఆ వేదనిధి, వేదవతి దంపతులు అడుగుతారు. అప్పుడు ఆ దంపతులకి వ్యాస భగవానుడి అనుగ్రహం వల్ల సంతాన యోగం కలుగుతుంది. ఆ దంపతులు వ్యాస భగవానుడితో, స్వామి మళ్ళీ మిమ్మల్ని మేము ఎప్పుడు దర్శించాలి అని అడిగితే, అప్పుడు వ్యాస భగవానుడు ఆ దంపతులతో ఏం పలికాడో ప్రామాణిక గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. వ్యాస భగవానుడు ఆ దంపతులతో ఏం చెప్తాడంటే, ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి తిథి నా జన్మదినము. ఆ రోజు ఎవరైతే గురుస్వరూపమైనటువంటి అవతార స్వరూపాలు ఉంటారో వాళ్ళను పూజిస్తే నన్ను పూజించినట్లే అవుతుంది. అందుకే ఆ రోజు తప్పనిసరిగా గురువులను పూజించాలి, ఆ గురువులలో నేను ప్రతిబింబిస్తాను అని వ్యాస భగవానుడు ఆ దంపతులకు చెప్పాడని ప్రామాణిక గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. అంటే ఆషాఢ పౌర్ణమి అంటే వ్యాస భగవానుడి జన్మదినము. వ్యాస భగవానుడి జన్మదినం కాబట్టి వ్యాస భగవానుడికి సంబంధించిన ధ్యాన శ్లోకం చదువుకోవటం, మంత్రం జపించుకోవటం ద్వారా సమస్త గురుదేవుల సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. ఆ ధ్యాన శ్లోకం ఏంటంటే, వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఇది ధ్యాన శ్లోకం. మంత్రం ఏంటంటే వ్యాం వేదవ్యాసాయ నమః. కాబట్టి వ్యాస భగవానుడికి సంబంధించిన వ్యాం వేదవ్యాసాయ నమః అనే మంత్రాన్ని దీపారాధన చేశాక 108 సార్లు పఠించినట్లయితే గురు పౌర్ణమి సందర్భంగా జాతకంలో గురుబలం పెరుగుతుంది, రాశిపరంగా గురుబలం పెరుగుతుంది, సమస్త గురుదేవుల సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. స్వయంగా వ్యాసుడే గురు పౌర్ణమి తన జన్మదినమని, ఆ రోజు గురువులను పూజిస్తే నన్ను పూజించినట్లే అవుతుందని చెప్పాడు. కాబట్టి గురుస్వరూపమైన దత్తాత్రేయుడు, దక్షిణామూర్తి, షిరిడి సాయినాథుడు, రాఘవేంద్ర స్వామి వీళ్ళందరినీ కూడా గురు పౌర్ణమి రోజు అర్చన చేయాలి. అందుకే షిరిడి సాయినాథుడి మందిరంలో ధునికి నమస్కారం చేసుకోవటం, ధునిలో కొబ్బరికాయ వేయటం, షిరిడి సాయినాథుడి హారతులను దర్శనం చేయటం ద్వారా విశేషమైన గురుబలం పెరుగుతుంది. అలాగే దక్షిణామూర్తికి అభిషేకం చేసుకోవటం, దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం లేదా శ్రవణం చేయటం ద్వారా కూడా విశేషమైన గురుబలం కలుగుతుంది. రాఘవేంద్ర మఠానికి వెళ్ళి రాఘవేంద్ర స్వామిని దర్శనం చేసుకుని రాఘవేంద్ర స్వామి మంత్రాక్షతలు స్వీకరించి వాటిని దగ్గర ఉంచుకొని కార్యనిమిత్తమై వెళ్ళటం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే గురుస్వరూపమైనటువంటి దత్తాత్రేయుడికి శనగలు దారంతో దండలాగా కట్టి ఆ శనగల దండ అలంకరించడం, దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని పఠించడం లేదా శ్రవణం చేయటం, దగ్గరలో ఉన్న దత్తాత్రేయ స్వరూపమైనటువంటి ఔదుంబర వృక్షం, మేడు చెట్టు దగ్గర దీపం వెలిగించి ప్రదక్షిణలు చేయటం ద్వారా కూడా వ్యాస భగవానుడి సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రలై సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే గురు పౌర్ణమికి ఉన్నటువంటి ఇంకొక ప్రత్యేకత ఏంటంటే, గురు పౌర్ణమి రోజు శివ శయనోత్సవాన్ని నిర్వహిస్తారు. ఏ విధంగా అయితే శ్రీ మహావిష్ణువు తొలి ఏకాదశి రోజు యోగ నిద్రలోకి వెళతాడో, అదేవిధంగా శివుడు కూడా ఆషాఢ పౌర్ణమి గురు పౌర్ణమి రోజు యోగ నిద్రలోకి వెళతాడు. శివుడు యోగ నిద్రలోకి ఎలా వెళ్తాడంటే, ఆషాఢ పౌర్ణమి రోజు గురు పౌర్ణమి రోజు భక్తులు చేసినటువంటి పాపాలన్నీ కూడా తన జటాజూటంలో బంధించి గట్టిగా ముడివేసి ఆ తర్వాత శివుడు యోగ నిద్రలోకి వెళతాడు. దీన్నే శివ శయనోత్సవం అనే పేరుతో పిలుస్తారు. అందుకే ఆషాఢ పౌర్ణమి సందర్భంగా శివాలయానికి కూడా వెళ్ళాలి. శివాలయంలో శివుడికి నిర్వహించే శివ శయనోత్సవాన్ని తప్పనిసరిగా దర్శించుకోవాలి. అలాగే వీలైతే మీ గృహంలో దర్భలు కొన్ని తీసుకొని ఆ దర్భలు ఒక పడకలాగా ఏర్పాటు చేసి ఆ దర్భల క్రింది భాగంలో శివలింగం ఉంచి లేదా
ఈశ్వర సంబంధమైనటువంటి దేన్నైనా ఉంచి శివుడికి పూజ చేయాలి. అలా చేస్తే శివానుగ్రహానికి కూడా ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. ఆషాఢ పౌర్ణమి, గురు పౌర్ణమి సందర్భంగా వ్యాసుణ్ణి అర్చన చేయండి. వ్యాస భగవానుడికి సంబంధించిన మంత్రజపం చేయండి. అలాగే శివ శయనోత్సవం సందర్భంగా దర్భలతో పడకలాగా ఏర్పాటు చేసి ఆ దర్భల కింద శివలింగం ఉంచి శివ పూజ చేయండి. శివానుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కండి. మరొక్కసారి ప్రేక్షకులందరికీ గురు పౌర్ణమి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.